హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఇవాల్టి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. మార్నింగ్ టైం అయితే కిచెన్లోకి వచ్చేలోపు 5 అయితే అయింది. నేను 4కే లేసాను. ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా చిన్న చిన్న పనులు చేసేలోపు 5 అయిందనమాట. నైటు అంతా కిచెన్ అంతా క్లీన్గానే చేసి పెట్టుకుంటాము. అయినప్పటికీ ఉదయం అయితే ఒక్కసారి కొంచెం క్లాత్ వేసి అలా స్టవ్ అయితే తుడుస్తాను. మనం నైట్ ఎంత బాగా క్లీన్ చేసి పెట్టుకున్నా ఉదయం ఒక్కసారి తుడచాలి అంటారు మన పెద్దోళ్ళు ఎందుకో. ఇంకా కిచెన్ అనేది నైట్ నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకో, ఉదయం మనకు కూడా కొంచెం బాగా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఉన్నాయనుకో, అమ్మో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలా అనిపిస్తుంది. అందుకే నీట్గా ఉన్న కిచెన్ చూస్తే ఇంకా మనకు కూడా హుషారుగా పని చేయాలనిపిస్తుంది. ఇక్కడ నేనైతే తుడిచాను, కానీ మళ్ళీ ఒకసారి చిన్న క్లాత్ అయితే పట్టేసి తుడుస్తున్నాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే చోలే మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను. అందుకని అవి అయితే శనగలు రాత్రి నానబెట్టేశాను. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంకెప్పుడన్నా మనకు కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు అంటే వెజ్లో వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటాయండి శనగల్లో. అందుకని పిల్లలకి ఎప్పుడైనా చోలే మసాలా కర్రీ కానీ ఉడికించి ఏదైనా చాట్ చేయటం కానీ అలాంటివి చేసి పెడితే మంచిదనమాట. అందుకని శనగలు కాబూలి శనగలు అంటారు కదా, అవి అయితే నైట్ నానబెట్టేశాను. ఇంకా అవి నైట్ నానబెట్టేసాం కదా, అవి మళ్ళీ కడిగి కుక్కర్లో అయితే వేసానండి. అందులో కొంచెం చెక్క, కొంచెం ఒక్క లవంగ వేసాను. లవంగ కాదు, యాలుక వేసాను. ఇంకా కొంచెం అనాస పువ్వు ఉంటుంది కదా, అది కొద్దిగా వేసానండి. అంటే సగం వేసాను అనుకో. ఇంకా ఇందులోకి కొంచెం టీ పొడి మన ఇంట్లో కనుక టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి డిప్ చేసుకొని తాగుతారు. అవి బ్యాగ్స్ ఉంటే అది ఒకటి వేస్తే సరిపోతుంది. అవి లేదనుకున్నప్పుడు ఇలా కొంచెం క్లాత్లో మూట కట్టేసి వేస్తే బాగుంటుంది. ఇంకైతే ఉడికిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేయాలన్నమాట. కొంతమంది ఏమంటే డైరెక్ట్ అలానే కొంచెం వేసుకుంటారు, దానికన్నా ఇలా వేసుకోవటం బాగుంటుంది అనమాట. ఇంకా క్లాత్లో కట్టేసి అందులో పెట్టేశాను. ఇంకా కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇవి వాటర్ అంటే మనం ఈ వాటర్ని కొంచెం ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఇవే కర్రీలో వేసుకోవచ్చు అనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇంక ఇందులోకి పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఉప్పు వేసుకొని ఉడికిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా కొంచెం శనగలకి పట్టుకుంటుంది ఉప్పు, అవి కొంచెం టేస్ట్గా అనిపిస్తాయి. ఉప్పు వేయలేదు అనుకో చప్పగా ఉంటాయి. కర్రీలో వేస్తాం మళ్ళీ, అయినప్పటికీ కొంచెం ముందు వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవన్నీ ఒకసారి కలిపి స్టవ్ పైన పెడుతున్నాను. అయితే ఇందులో యాక్చువల్గా బిర్యానీ ఆకు కూడా వేయాలి, నేను మర్చిపోయాను అనమాట. అప్పుడు వేయటం ఏదో హడావులు ఏదో ఆలోచిస్తుంటాం కదా. ఇంకా అవన్నీ మూత పెట్టేశాను. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి. ఇంకా ఈలోపు మళ్ళీ ఇందులోకి చపాతీ వేయాలి కదా, అందుకని పిండి అయితే కలుపుకుందామని అయితే ఫస్ట్ లలితా సహస్రనామాలు అయితే ట్యాబ్లో ఆన్ చేసి పెట్టుకున్నాను. మనం ప్రతిరోజు పని చేసేటప్పుడు అంటే ఉదయం కానీ లేదంటే ఈవినింగ్ కానీ లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, ఇంకా ఎవరికి ఏవి ఇష్టమైతే అలాంటి శ్లోకాలు ఏవైనా వింటే కనుక అంటే మనం అంటే ఇవి చదువుకోలేనప్పుడు కొంతమంది ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం పారాయణం అయితే చేస్తుంటారు. అది మన లైఫ్లో చాలా చేంజింగ్ చేస్తుంది అనమాట. ఓపిక ఉంటే, మనం ఖాళీగా ఉంటే కనుక, అంటే ఖాళీగా అంటే మనకి ఎటువంటి హడావుడి బయటికి వెళ్ళే పని లేదు అంటే చక్కగా వంట అంతా చేసిన తర్వాత పిల్లలు స్కూల్కి అలా వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో మంచిగా మళ్ళీ కాళ్ళు మొహం కడుక్కొని లలితా సహస్రనామాలు చదువుకుంటే కనుక చాలా అంటే చాలా మన లైఫ్ చేంజింగ్ జరుగుతుంది అనమాట. అంత పవర్ఫుల్ లలితా సహస్రనామాలు అంటే. అయితే అందరికీ వీలు పడదు. నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు ఇదివరకు పారాయణం చేస్తుంటేనే, ఇంక ఇప్పుడు వినటం తప్ప తక్కువ అనమాట పారాయణ చేయడం. ఎందుకంటే దేవుడు మన లైఫ్ని బిజీగా మార్చేశాడనమాట. అందుకని ఇంకా పిండి అయితే కలిపెట్టేశాను. ఇంకా నేను చెప్తుంటే ఇలాంటివి ఏవో ఒకటి చెప్పేస్తుంటాను. అవి ఏమంటే ఇంకా పక్కకి వెళ్ళిపోతాను. యాక్చువల్గా వ్లాగులో నుంచి పక్కకి వెళ్ళిపోతాను, అదొకటి ఉంది నాకు. ఇంకా అందుకని మళ్ళీ వ్లాగ్లోకి వస్తే ఇంకా గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను. నైట్ కలిపి పెట్టేసాం అనుకో, ఉదయం ఏదైనా చపాతీ కానీ పూరి కానీ ఏమైనా చేసుకోవాలంటే పిండి నానుతుంది. కానీ నేను ఎందుకో మర్చిపోయాను నైట్. ఇంకా చపాతీకి పిండి కలిపేసి పప్పుకు కూడా వేసేసాను అనమాట. అవి ఉడికిస్తే తొందరగా అవుతుంది కదా, ఈలోపు శనగలు కూడా ఉడుకుతాయి, ఆలోపు పప్పు ఉడుకుతుంది. అవన్నీ అయిపోయేలోపు ఇంకా బియ్యం అవి కడిగి పెట్టేయచ్చు అని అనేసి ఇంకా పప్పు కూడా ఇవాళ ఏం పప్పు అంటే బుడంకాయల పప్పు అండి. ఈ పప్పు అంటే మా వారికి భలే ఇష్టము. పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి బుడంకాయ, అది దోసకాయ అంటారు కదా, ఎల్లో కలర్తో ఉంటుంది, అవి వేసి చేస్తే మా వారికి ఈ పప్పు భలే ఇష్టము. అందుకని అవి ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట పప్పులేకి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా భలే కారంగా ఉన్నాయి, ఘాటుగా, అందుకని కొన్ని అయితే పట్టేశాను. ఇంకా టమాటాలు 2, అందులోకి బుడంకాయ ఏమంటే కొంచెం అంటే లోపల ఉండే
అది కూడా విత్తనాలు అవి కూడా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఏమంటే చేదులు ఉంటాయి అనమాట, అవి చూసి పెట్టుకోవాలి. నేను చూసాను అనమాట, చేదు ఉంది అది. ఇంకా అందుకని అవన్నీ తీసేసి పెట్టేశాను. ఇంక ఇవేంటి అంటే కర్రీ లేక్ అనమాట. 2 ఆనియన్ 2 టమాటా తీసుకున్నాను. ఇవి కూడా మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీ లాగా చేయాలన్నమాట. అందుకని కట్ చేసేదానికన్నా మిక్సీలో వేస్తేనే బాగుంటుంది. కొంచెం కర్రీ కూడా గ్రేవీ లాగా అవుతుంది అనమాట. అందుకని ఇవి 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ కూడా ఆల్రెడీ వీడియో క్లిప్ మిస్ అయింది, అవి మిక్సీ పట్టేసి మెత్తగా పక్కన పెట్టేశాను. ఇంకా టమాటో కూడా పట్టి పక్కన పెట్టేశాను. ఆ 2 వీడియోల క్లిప్ మిస్ అయింది. ఇంకా శనగలు ఉడికినాయి కదా, అవి అయితే పక్క తీసాను. ఇంకా ఇందులో వేసాం కదా టీ పొడి, అలాగే చెక్క, ఇంకా యాలుక, ఇంకా అనాస పువ్వు అవి వేసాను కదా, అవి తీయాలన్నమాట. అందుకని అవి తీసేస్తున్నాను. యాక్చువల్గా ఇవి చెక్క ఇవి ఉంచుకోవచ్చు, కానీ ఇంక ఇవి ఎందుకు, ఇవి ఫ్లేవర్ ఆల్రెడీ ఉంటుంది, ఇవి ఎలాగో తినరు కదా, పక్కన తీసి పెడతారు కదా, అందుకని అవి అయితే తీసి పెడుతున్నాను. ఇంకా శనగలు బాగానే ఉడికిపోయినాయండి. 4 విజిల్ అయితే రానిచ్చాను. ఇంకా ఆ తర్వాత ఈ కర్రీకి అయితే తాలింపు పెడుతున్నాను. ప్యూరీ, అదే టమాటో ప్యూరీ, ఆనియన్ ప్యూరీ అది మెత్తగా చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాలింపుకి కొంచెం బిర్యానీ ఆకు వేసాను, పోపు గింజలు, ఎండుమిర్చి వేసాను. ఇంకా ఆనియన్ మిక్సీ పట్టుకున్నాను కదా, అదైతే ఇందులో వేసానండి. ఇంక ఇది ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ టమాటాది వేయచ్చు. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసాను. ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా ఆల్రెడీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడైనా వెల్లుల్లి కొంచెం అల్లం దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇంకా టమాటాలు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టేశాను కదా, అది కూడా ఇందులో వేయటమే అండి. అన్నీ కూడా ఇవన్నీ మనం నైట్ కనుక అంటే ఇవి శనగలు, అలాగే ఇవి టమాటో, ఆనియన్ మిక్సీ పట్టి పెట్టుకుంటే తొందరగా అవుతుంది కర్రీ. ఇంకా అది కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులోకి కారము, ఉప్పు, చోలే మసాలా కర్రీ ఉంటుంది, మసాలా పొడి ఉంటుంది కదా, అది కొద్ది వేసాను. కొంచెం ధనియాల పొడి వేసానండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంక ఇందులో వాటర్ వేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అనేది నేను ఒక కాఫీ గ్లాస్ వేసాను. ఇంక ఈలోపు ఏం చేశానంటే పువ్వులు కట్ చేస్తున్నాను, పూజ దగ్గరికి వద్దామని. ఎందుకంటే అది పక్క ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు పూజ కూడా అవుతుందనని. ఇంకా పువ్వులు అన్నీ కట్ చేసుకొని ఇంకా అన్నీ అంటే ఇంట్లో పనులు చేస్తూ కొంచెం కొంచెం చేస్తూ మధ్య మధ్యలో అంటే పూజ గది తుడచటము, ఇంకా నీళ్ళు ఆల్రెడీ పువ్వులు ఉండింటాయి కదా, అంత ముందు రోజు ఆ పువ్వులు తీయటము, ఇంకా రాగి చెంబులో నీళ్ళు పట్టడం, ఒక్కొక్క పని చేస్తూ ఆల్రెడీ చేశాను అనమాట. అందుకని సింపుల్గా అయిపోయింది పూజ కూడా. సింపుల్గా చేసేసి ఇంకా దీప నైవేద్యం అంటే బెల్లం ముక్క పెట్టానండి. ఇంకా ఉదయాన్నే ఏం లేవన్నమాట పనులై, ఇంకా దండం పెట్టుకొని వచ్చేసాను మళ్ళీ కర్రీ దగ్గరికి. ఇంకా అలా అగరబత్తీల స్మెల్, ఆ ధూపం స్మెల్ వస్తుంటే ఇంకా పాజిటివ్గా ఉంటుంది అనమాట ఉదయాన్నే. ఇంకా అదైతే ఆయిల్ పైకి వచ్చింది, అంతవరకు ఉడికితే సరిపోద్ది అనమాట. ఇంకా ఉడికించిన శనగలు కూడా అందులో వేసేసి కొంచెం ఉడికించాలి, నీళ్ళతో సహా అందులో వేసేయాలన్నమాట. ఇంకేమంటే 2 గెరిటెలు మళ్ళీ పక్కకు తీసాను, ఎందుకంటే కొంచెం స్మాష్ చేసేస్తే బాగుంటుంది అనమాట. కర్రీ అనేది కొంచెం నీళ్ళు లేకుండా మనకి గ్రేవీ లాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఒక 2 గరిటెలు తీసి మన ఇంట్లో స్మాషర్ కానీ లేదు అంటే పప్పు గుత్తి కానీ ఉంటే దాంతో స్మాష్ చేసి వేయచ్చు. ఇంకా నేను పప్పు గుత్తితో స్మాష్ చేసి వేసేసాను. ఆ తర్వాత ఇంట్లో కసూరి మేతి ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వేసానండి. కసూరి మేతి మనం బయట కొనుక్కునేదైనా బాగానే ఉంటుంది, ఇంట్లో చేసుకునేది బాగానే ఉంటుంది. అది వేసాను, అది వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఉడికించడానికి సిమ్లో పెట్టి పెట్టేశాను. ఇంకా తర్వాత మధ్యలో అన్నానికి బియ్యం కడిగి పెట్టేశాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇది ఒక కర్రీ బుడకలు వచ్చి పైకి ఉడికి బాగా కొంచెం ఆయిల్ బాగా పైకి రావాలన్నమాట, అప్పుడు ఉడికినట్టు. ఇంకా ఉడికిన తర్వాత నా కోసమని గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇంకా హడావుడైంది పని. ఇంకా చపాతీ పిండి ఆల్రెడీ కలిపించాను కదా, బాగా నానిపోయింది. చపాతీలు అయితే నా కోసం చేసుకుంటున్నాను. ఇంకా మిగతాయి మా అత్తగారు చేస్తారనమాట. ఇంకా అందరికీ నాకు చేయాలంటే టైం అస్సలు కుదరదనమాట. యాక్చువల్గా ఈ చోలే మసాలా కర్రీ మనకి పూరీలకైతే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఉదయాన్నే పూరీలు అంటే అసలు కాదు, అయినప్పటికీ నాకు పూరీలు అంటే అసలు తినాలనిపించదు. చపాతీలు అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని అలా కాల్చుకుంటే బాగుంటాయి. ఎక్కువగా కూడా ఈవినింగ్ అయితే చేస్తుంటాం, మార్నింగ్ కూడా ఏదైనా కర్రీ ఉన్నప్పుడు చేస్తుంటాం. ఇంకా అన్నీ సర్దుకున్నాను అనమాట. నా కోసం క్యారీ రెడీ చేసుకున్నాను, ఒక 3 చపాతీలు చేసుకున్నాను. కర్రీ చల్లారితే బాగుంటుంది అనమాట. మరి వేడివేడి అందులో పెట్టేసి అనుకో నీరు వచ్చేస్తుంది, బాగుండదు. అందుకని ముందే తీసి పక్కన పెట్టేసి చల్లారుతుందని ఇంకా బాక్స్ సర్దుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అన్నీ హడావుడి అనమాట. బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకోవాలి. ఇంకా మా వారి పాపం మంచినీళ్ళు వాటర్ బాటిల్కి వాటర్ పడుతున్నారు ఇవాళ. ఇంకెందుకంటే టైం అయింది, నేను ఒక్కోసారి ఇంకా టైం చూసుకొని మర్చిపోతానా, మా వారు గుర్తు చేస్తూ ఉంటాడు టైం అయిందని. ఇంకా అయితే రెడీ ఐటమ్ అయితే ఆల్రెడీ రెడీ అయ్యాను కాబట్టి ఇంకా రెడీ అయ్యేది ఏం లేదు.
ఇంకా యాక్చువల్గా పప్పు కూడా తాలింపేయలేదు, మా అత్తగారిని పప్పు తాలింపేసి ఇంకా చపాతీలు వేసుకోమని అన్నీ అక్కడ పెట్టేసాయి అనమాట. పప్పు ఉడికింది కానీ ఇంకా టైం లేదనమాట. ఒక 5 నిమిషాలు టైం ఉంటే చేసిందను. ఇంకా అలా లేనప్పుడు ఏ ఒకటి వదిలేసి వెళ్తుంటాను, మా అత్తగారు చేసేస్తారండి. ఇంకా తను పప్పు తాలింపు వేసేసి అందరికి చపాతీలు వేసేసి ఇంకా తర్వాత అంట్లన్నీ ఉంటాయి కదా, అవి డిష్ వాషర్లో పెట్టేస్తే తనకి పని అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంకా పెద్దగా పనులు ఏముండవు, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి ఇంట్లో, అవి ఏ ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇవాళ కొంచెం ముందుగా రెడీ అయ్యాను కదా, అంటే ముందుగా రెడీ కావటం కాదు, త్వరగా లేసాను కదా ఇవాళ రోజుకన్నా. టెంపుల్కి వెళ్దాంలే అనుకున్నాను. పనులు మళ్ళీ చివరికి రోజు అయ్యే టయానికి అయ్యాయి అనమాట. అంటే వెళ్ళే రూట్లో చిన్న టెంపుల్ ఉంది, అక్కడ బాగుందనమాట. రోజు బయట నుంచి చూస్తున్నాను కానీ లోపలికి వెళ్దామంటే టైం సెట్ అవ్వట్లేదు. త్వరగా ఒక 5 మినిట్స్ కానీ లేదా 10 మినిట్స్ ఉంటే వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు అనమాట. ట్రైన్ వచ్చేసింది, ఇంకా లేట్ అవుతుంది కదా అన్నట్టుగా రోజు అనుకుంటున్నా, వెళ్ళలేకపోతున్నాను. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. ఎప్పుడోసారి వెళ్ళాలి టెంపుల్కి అయితే.